వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. 6 ఏళ్ల తర్వాత కోర్టుకు జగన్. రేపు సిబిఐ కోర్టులో ఏం జరగబోతుంది? ఈ విషయం మీద మరింత చర్చించే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మరింత మందికి చేరాలంటే షేర్ కూడా చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. 6 ఏళ్ల తర్వాత ప్రత్యక్ష విచారణ జగన్ హాజరు కాబోతుండడంతో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఏపీ సీఎం హోదాలో 2020లో చివరిసారిగా సిబిఐ ప్రత్యేక కోర్టుకు జగన్ హాజరయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా సీఎం హోదాలో ప్రత్యక్షంగా, వ్యక్తిగతంగా విచారణ నుంచి మినహాయింపు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్ను విచారించిన కోర్టు అప్పట్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి జగన్ ఇప్పటి వరకు అసలు కోర్టుకు హాజరు కావడం లేదు. ఇటీవలే సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితో లండన్ పర్యటనకు వెళ్ళివచ్చారు వైసీపీ అధినేత. యూరోప్ పర్యటనకు సిబిఐ అభ్యంతరాలు చెప్పినప్పటికీ కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతిచ్చింది. జగన్ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. దీంతో విచారణకు జగన్ స్వయంగా హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ పిటిషన్ను విచారించిన ప్రత్యేక కోర్టు ఈ నెల 21లోగా ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. దీంతో జగన్ చేసేదేం లేక రేపు సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక జగన్ కేసు వివరాల్లోకి వెళ్తే, అక్రమాస్తుల కేసులో 2012లో అరెస్ట్ అయిన జగన్ 16 నెలల పాటు చెంచల్గూడలో జైలు జీవితాన్ని గడిపారు. 2013 నుంచి జగన్ బెయిల్ మీదే ఉన్నారు. ఇటీవల జగన్ అక్రమాస్తుల కేసు సిబిఐ ప్రత్యేక కోర్టులో రోజువారీ విచారణ జరుగుతుండడంతో జగన్ ప్రత్యక్ష విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే రేపు విచారణ అవుతుండడంతో జగన్ను అరెస్ట్ చేస్తారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నడుస్తుంది. కానీ జగన్ సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు విచారణకు మాత్రమే హాజరవుతున్నట్లు సిబిఐ వర్గాలు చెప్తున్నాయి. ఇది ఈరోజు వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.